బిగ్ బాస్ హౌస్‌లోకి 100% పక్కా వెళ్తున్న వాళ్ళ లిస్ట్ చెప్తున్నా. మనం ఫస్ట్ సెలబ్రిటీస్ ఎవరా అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రీతూ చౌదరి' ఈ మధ్య కాలంలో చాలా కాంట్రోవర్సీ అయిన 'రీతూ చౌదరి' వెళ్తున్నారు. 'సృష్టి వర్మ' వెళ్తున్నారు. 'జానీ మాస్టర్' ఇష్యూలో చాలా పెద్ద కేసు అయింది, కాంట్రోవర్సీ అయింది. తను వెళ్తున్నారు. 'ఆశా సైని' 'లక్స్ పాప' సాంగ్‌తో బాలయ్య సినిమాలో చాలా ఫేమస్ అయిన 'లక్స్ పాప' సాంగ్‌తో హీరోయిన్‌గా ఉన్న అప్పట్లో హీరోయిన్‌గా ఉన్న 46 ఇయర్ ఓల్డ్ ఆశా సైని వెళ్తున్నారు. ఫోర్త్ పర్సన్ వచ్చేసి మీకు 'బుజ్జిగాడు' సినిమాలో సంజన గర్ల్ అని తెలిసే ఉంటుంది, తను వెళ్తున్నారు. తర్వాత గౌడ అని ఒక సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, తను వెళ్తున్నారు. సో 5 ఫీమేల్స్ సెలబ్రిటీస్ హౌస్లోకి ఈరోజు పక్కా వెళ్తున్నారు. 100% ఇది రాసుకోవచ్చు. ఇక 4 మేల్స్ వెళ్తున్నారు. వాళ్ళు ఎవరంటే జబర్దస్త్ ఇమాన్యువల్ వెళ్తున్నాడు. జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ ఇతను. అట్లాగే సుమన్ శెట్టి, హీజ్ ఏ కమీడియన్. 7 బజీ బృందావన్ కాలనీలో చాలా ఫేమస్ కమీడియన్. ఇతను కూడా హౌస్లోకి వెళ్తున్నాడు తెలుస్తుంది. భరణి అనేసి ఒక సీరియల్ యాక్టర్ ఉన్నాడు, ఇతను కూడా వెళ్తున్నాడు. చూస్తే ఇతను అని గుర్తుపడతారు, బట్ అతని పేరు మనకు తెలియదు. భరణి శంకర్ అతని పేరు. అట్లాగే రాథోడ్ అనేసి ఒక రాము రాథోడ్ అని 'రాను బొంబాయికి రాను' అని ఒక ఫోక్ సాంగ్ చాలా ఫేమస్ ఉంది. ఈజ్ ఎ ఫోక్ సింగర్, ఇతను కూడా వెళ్తున్నాడు. సో 9 మంది హౌస్లోకి వెళ్తున్నారు. మిగిలిన కామనర్స్ 13 మంది నుంచి 5 కాదు 6 హౌస్లోకి తీసుకెళ్తున్నారు. ఆ 6 కూడా ఎట్లా సెలెక్ట్ చేశారంటే 3 ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు, మిగతా 3 జడ్జెస్ సెలెక్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్ లాంటి వాళ్ళు వెనకబడిపోతారు. వాళ్ళకి అంత పిఆర్ ఉండదు, ఓటింగ్ ఉండదు. మనీష్కి ఉండొచ్చేమో కానీ మాస్క్ మ్యాన్కి ఛాన్సే లేదు. సో అట్లాంటి వాళ్ళని జడ్జెస్ 3 సెలెక్ట్ చేసి, ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు చెప్పాను, 3 వాళ్ళని సెలెక్ట్ చేసి మిగతా వాళ్ళని ఓటింగ్ ద్వారా తీసుకున్నారు. సో ఓటింగ్ ద్వారా తీసుకున్న 3 ఎవరు అని చూస్తే ఫస్ట్ దమ్ము శ్రీజ, ఆబ్వియస్లీ తను చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఫస్ట్ నుంచి కూడా, తను తీసుకున్నారని తెలుస్తుంది. సెకండ్ ప్రియా శెట్టి, ఓటింగ్ కూడా తనకు బాగా వచ్చిందని, మంచి క్వాలిటీ లీడర్షిప్ చూపించిందనే ఉద్దేశంతో తనకి ఇచ్చారు. సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా పిఆర్ బాగుంది అండ్ అతనికి 100% ఓటింగ్ కూడా బాగా వచ్చిందని చెప్తున్నారు. సో వీళ్ళు 3 తీసుకున్నారు ఓటింగ్ వైపు నుంచి. ఇక జడ్జెస్ వైపు నుంచి ఎవరరా అంటే మీకు మర్యాద మనీష్ పక్కా తీసుకున్నారు, మాస్క్ మ్యాన్ కూడా 100% తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. అట్లాగే దివ్య అని కానీ డీమన్ పవన్ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు ఒక 6, వాళ్ళకు 9 మందిని కలిసి హౌస్లోకి ఈరోజు పంపించబోతున్నారు. కొద్దిసేపట్లో షో స్టార్ట్ అవబోతుంది. ఈవినింగ్ 7కి మా టీవీలో ఇది జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. ఈ బిగ్ బాస్ హౌస్ని 2 డిఫరెంట్ హౌసెస్గా వీళ్ళు ప్లాన్ చేశారు. ఒక హౌస్లోంచి సెకండ్ హౌస్కి ఎంట్రీ ఉంటుంది, కానీ డిఫరెంట్ గ్రూప్స్గా వీళ్ళని హౌసెస్లో పెట్టే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా యాక్టర్స్ అండ్ సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ మాత్రం వీళ్ళు వెళ్ళబోతున్నారు హౌస్లో, కొని 100% ఇన్ఫర్మేషన్ ఉంది మనకి.